పుత్రకామేషి యాగం విజయవంతంగా ముగిసిన తర్వాత మహారాణి కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. అయోధ్య నగరం అంతా ఆనందంలో మునిగిపోయింది. నలుగురు బాలులు విద్యార్జన కోసం వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ గురుకులలో విద్యను అభ్యసించటం ప్రారంభించారు. ధర్మశాస్త్రాలు, ధనుర్వేదం, రాజనీతి శాస్త్రం, సత్ప్రవర్తనను, గుర్రపు స్వారీ, రథయాన నైపుణ్యం, ఖడ్గ విద్య వంటి అనేక కళలలో నైపుణ్యం సంపాదించారు. రాజ్యసభలో దశరథ మహారాజు తన మంత్రులతో కలిసి చర్చలు జరుపుతుండగా, మహారాజా, విశ్వామిత్ర మహర్షి మిమ్మల్ని కలవడానికి వచ్చారు. విశ్వామిత్ర మహర్షి, వెంటనే లోపలికి తీసుకునిరా. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు విశ్వామిత్ర మహర్షి. మీరు అయోధ్యకి రావడం చాలా సంతోషకరం. మీరు రావడానికి గల కారణం సెలవిస్తే నేను తక్షణం దాన్ని నెరవేరుస్తాను మహర్షి. లోక కళ్యాణం కోసం నేను చేస్తున్న ప్రతి ఒక యాగంలో రాక్షసులు విఘ్నం కల్పిస్తున్నారు మహారాజా. మేము యజ్ఞం మొదలు పెట్టగానే రాక్షసులు రక్తం, మాంసాలు, ఎముకలు వర్షింపచేస్తున్నారు. రాక్షసులను సంహరించడానికి రాముడిని నాతో పంపించండి మహారాజా. క్షమించండి మహర్షి, కానీ రాముడు ఇంకా బాలుడు. దశరథ, సూర్యవంశంలో పుట్టినవాళ్ళు మాట తప్పరాదు. నువ్వు మాట తప్పుతున్నావు. నన్ను క్షమించండి మహర్షి. రాముడు ఇంకా రాక్షసులని చంపే అంత విద్య నేర్చుకోలేదు. దశరథ, కనిపెట్టిన మాటలు బోధించకండి విశ్వామిత్ర మహర్షి. మహారాజా, రాముడు దివ్య పురుషుడు. మీరు నిస్సందేహంగా విశ్వామిత్ర మహర్షితో రాముడిని పంపవచ్చు. సరే మహర్షి. రాముడితో పట్టు లక్ష్మణుడిని కుడమితో తీసుకువెళ్ళండి. లక్ష్మణుడు రాముడిని విడిచి ఎప్పుడు ఉండలేదు. ధన్యవాదాలు వశిష్ఠ మహర్షి. లక్ష్మణుడిని నాతో తీసుకువెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు.